హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీఓవిటీ జాబ్స్ క్లబ్. ఫ్రెండ్స్, ఈ రీల్ ని కంప్లీట్ గా సేవ్ చేసి మన తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరియు కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షేర్ చేయండి. తెలంగాణలో భారీగా ఉద్యోగాల జాతర మొదలవుతుంది. త్వరలో 55,418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే 30,228 ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేసింది. త్వరలో మరో 55,418 పోస్టులను కూడా భర్తీ చేయడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేసింది. గత 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 58,868 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. ప్రస్తుతం 30,228 పోస్టులకు సంబంధించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ వివరాలను పరిశీలిస్తే వ్యవసాయ శాఖకు సంబంధించి 208 పోస్టులు, పశు సంవర్ధక శాఖ 73 పోస్టులు, బీసీ సంక్షేమం మైనారిటీ గురుకులకి 5,578 పోస్టులు, సివిల్ సప్లైస్ కి 850 పోస్టులు, విద్యుత్ శాఖకి 7,517 పోస్టులు, ఆర్థిక సాంకేతిక శాఖకి 3,893 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖకి 15,526, ఉన్నత విద్యా శాఖకి సంబంధించి 1,235 పోస్టులు, హోం శాఖకి 3,100, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 2,696 పోస్టులు, న్యాయశాఖకి 442 పోస్టులు, పంచాయతీ రాజ్ కి 10,209 పోస్టులు, రెవెన్యూ శాఖకి 1,290 పోస్టులు, ఎస్సీ సంక్షేమం గిరిజన సంక్షేమానికి 722 పోస్టులు, పురపాలక సంఘానికి 128 పోస్టులు, రవాణా శాఖకు సంబంధించి 512 పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ వయో వృద్ధులకు సంబంధించి 922 పోస్టులకు గాను మొత్తం 58,868 పోస్టులను ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 15 నెలల్లో వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 58,868 ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరో 55,418 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ వివరాలని తెలుసుకోవాలి అనుకుంటే మన కామెంట్ బాక్స్ లో పిన్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ ను పొందండి.